అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాం. ఎందుకు అనే విషయానికి వస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు, ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది, ఈ నెల చాలా బాగుంది కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయడం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ నచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్టుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నది అనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి, కానీ ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటే, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మకర రాశి. మకర రాశి వారికి 8వ ఇంట గ్రహ సంచారము వలన అనేక ఇబ్బందులు వస్తాయి. కానీ శని, రాహు ఈ గ్రహములు మిమ్మల్ని ఏమీ చెయ్యవు. గుర్తుపెట్టుకోండి. శని పట్టింది, శని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, ఇటువంటివి ఎవరన్నా చెప్పినా తొందరపడి నమ్మకండి. ఏ ఇబ్బంది లేదు, సుఖంగా జీవిస్తూ ఉంటారు. మీరు అనుకోని విషయాల్లో జామీనాలు ఇచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి కొంత కనపడుతుంది. అనవసరమైన విషయాల్లో వేలు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు శత్రుభయం ఈ రాశి వారికి కొంత కనపడుతూ ఉంది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవటం తగదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని ఏదో మీరు చూసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ నెలలో కాస్త కలిసే అవకాశం కూడా ఉంది. వారందరూ కలిసి సుఖంగా జీవించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి.
వీరికి ఇబ్బందల్లా ఏందయ్యా అంటే అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగటము, జామీనాలు ఇవ్వడము, ఇటువంటివి చేయకుండా ఉండండి. తద్వారా ఆ విషయం నుంచి మీరు కాస్త ఉపశమనం పొందుతూ ఉంటారు. ఆర్థికంగా నిలదొక్కుతూ ఉంటారు. అనవసరపు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎంత వస్తుందో అనవసరపు ఖర్చు అంత చేస్తూ ఉంటారు. దీన్ని మీరు సరిచేసుకోండి. అంతేకాకుండా ఈ రాశి వారు మంగళవారం నాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ చక్కగా ఉండండి. ఈ రాశి వారికి శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. శివుడు లయకారకుడు, మనకున్న కష్టాన్ని స్వామివారు తీరుస్తాడు. కాబట్టి లయకారకుడు కాబట్టి ఆయనకు అభిషేక అర్చనలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచి జరిగే ఆస్కారం కనబడుతుంది. ఈ రాశి వారు మొత్తంగా వ్యాపారస్తులు అయితే పక్క వ్యాపారాన్ని చూసి ఇష్టపడేది కొంత కనపడుతూ ఉంది. ఆ విధంగా కాకుండా మీరు సొంతంగా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తూ దానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. విద్యార్థులు కష్టపడి చదవవలసిందే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎంత కష్టపడి చదివితే అంత విజయాన్ని సాధిస్తారు. ఇక రాజకీయ రంగం కూడా మీరు కష్టపడుతూ ఉన్న కొద్ది మీకు ఫలితం వస్తుందే తప్ప మీరు ఎక్కడా కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాం కదా అదే వస్తుందని అశ్రద్ధ చూపించవద్దు. గుర్తుపెట్టుకోండి. ఇటు తిరిగి ఈ రాశి వారికి గ్రహ సంచారమే కొంత ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళుతూ పదే పదే హెచ్చరిస్తున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి జామీనాలు ఇవ్వడము, పోలీస్ స్టేషన్లలో ఇరుక్కోవడము చేస్తూ ఉండకండి. అదొక్కటి పెద్ద ఇబ్బంది ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపడి ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకోకుండా బయట ఏ సంప్రదింపులు చేయకండి. ఇంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఇంట్లో అమ్మది కానీ, మేనత్తది కానీ, అత్తగారు కానీ, భార్య కానీ, ఇలా ఆడవారు ఎవరైతే ఉన్నారో అక్క, చెల్లి, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి. వాళ్ళు చెప్పినట్లుగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే స్త్రీలకి చాలా బాగుంది ఈసారి. కాబట్టి వారు ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త మిమ్మల్ని మగవారిని ముందుకు తీసుకెళ్ళి కాస్త నిలబెట్టే ఆస్కారం కనబడుతుంది. కానీ స్త్రీలు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు చేస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆభరణాలు కొంటారు, స్థిరాస్తులు కూడా కొంటారు స్త్రీలు. కాబట్టి స్త్రీల చేతికి ఇచ్చిన డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది అంటే ఆభరణాలు కానీ స్థిరాస్తులు కానీ కొనడం వల్ల కొంత ఖర్చు అవుతుంది. అది అన్ని రంగాలుగా మంచిదే కదా. కాబట్టి వారి చేతికి సునాయాసంగా డబ్బులు ఇవ్వవచ్చు. కానీ అనవసరపు ఖర్చు ఎక్కడన్నా స్త్రీలు చేస్తున్నట్లుగా మీకు మీరు అనిపిస్తూ ఉంటే మాత్రం కాస్త మీరు కంట్రోల్ చేసుకోండమ్మా. తప్పకుండా అనవసర ఖర్చు నుంచి బయటపడండి. అప్పుడే మీరు అనుకున్నట్లుగా ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ఎక్కడా కూడా వెనక్కి తగ్గే పని లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే కాకపోతే ఆలోచించి ముందుకు వెళ్తే వెనక్కి తగ్గే పని లేదు. ఆలోచించకుండా ముందుకు వెళ్తే మీరు ఎంత ముందుకు వెళ్ళారో అంత వెనక్కి వచ్చే కష్టం కనపడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళండి. శివాభిషేకం, శివారాధన చేసుకోండి. వీలుంటే శ్రీశైల దర్శనం చేసుకోండి. అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ రాశి వారికి ఆ శివుడి అనుగ్రహం కలిగి సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే
నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.